ఆపరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా? మగాడిని తెద్దామనుకున్నాను రా దానికి. కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం మగాడన్నావు. మగాడంటే చీ అన్న చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు. నరాల్లో రక్తం మరిగి తెరగబడి ఎగ్గబడేవాడే మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా దమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం. అది రాతి యుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం? పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. అంత తేలిక? ట్రై చేస్తావా? రేయ్, మాటలతో అయిపోయింది రా ఇటు మగతనం. రమ్మంటే గుండె ధైర్యం రెండూ జారిపోయినరా. పగోడ్ని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా. కానీ నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తేనే. చుక్కలు కనపడాలి రాయ్. నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేశాను. నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తావా? వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదంట. తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు. నచ్చావురా. నీలాంటోడి కోసమే వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను. కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణువణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు. వాడొక్కడిని చంపి నా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను.
నువ్వు మారవా? నువ్వు మారవరా? ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు బాబాయ్ ఆగరా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. చేసుకుందాం అనుకున్నారు వీడిని. ఈ ఇంటిని తగ నరుకుదామని వచ్చాడు వీడు. నీ ప్రాణం కోసమే నేను ప్రాణాలతో పగోడి పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా, ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. పెదనాన్న ప్లీజ్ పెదనాన్న ఆపమని చెప్పు. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. అన్నయ్య అన్నయ్య ఆపమని చెప్పన్నయ్య. నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగ నరుకుతా. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా.